హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన తెలుగు సంస్కృతిలో ముఖ్యంగా మన పల్లె సీమల్లో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఊరంతా ఒక పండగ వాతావరణం సంతరించుకుంటుంది. ఊరి సరిహద్దులను కాపాడే గ్రామ దేవతకు పూజలు చేయడం, ఆషాఢ మాసం సారిగా స్వీట్లను, చలివిడి పానకాలను సమర్పించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. సాధారణంగా ప్రతి ఇంట ఎవరికి వారు అమ్మవారి ఆలయానికి వెళ్ళి సారి సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని మన చింతబర్ర గ్రామంలో ఈ సంవత్సరం ఒక అద్భుతమైన విశేషం అయితే జరిగింది. ఎవరికి వారు కాకుండా ఊరి పెద్దలంతా కలిసి ఊరి ఆడపడుచులందరినీ ఏకం చేసి ఈ ఆచారాన్ని ఊరు పండగల ఒక జాతర మహోత్సవంలా అయితే జరపాలని నిర్ణయించుకున్నారు. ఆ అపూర్వమైన ఆషాఢ వేడుక విశేషాలను, శ్రీ అంకాలమ్మ అమ్మవారి కావిడి సమర్పణ వైభవాన్ని ఈరోజు మన టెక్ అండ్ టూర్స్ ఛానల్లో ప్రత్యక్షంగా అయితే చూడబోతున్నాం. వీడియోను చివరి వరకు చూసి ఆధ్యాత్మిక సంబరాన్ని ఆస్వాదించండి. చింతపర్ర గ్రామంలో వెలిసిన శ్రీ అంకాలమ్మ అమ్మవారు గ్రామస్తుల కొంగు బంగారం. ఊరికి ఏ కష్టం వచ్చినా, ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడ ప్రజల ఆచారం. ఈ సంవత్సరం ఆషాఢమాస ప్రత్యేక పూజల కోసం ఒక సరికొత్త ఆధ్యాత్మిక ప్రణాళిక రూపుదిద్దుకుంది. మన సాంప్రదాయంలో అమ్మవారికి సారి సమర్పించడం ఒక పవిత్రమైన ఆచారం. ఈ గ్రామంలో అంకాలమ్మ జాతర జరిగే సమయంలో శివాలయం సమీపంలో అమ్మవారి కోసం ఒక పూరి గుడిసెనైతే వేస్తారు. ప్రస్తుతం అక్కడ గుడిసె లేకపోయినప్పటికీ గ్రామస్తులందరూ ఆ ప్రదేశాన్ని అమ్మవారిని పుట్టినిల్లుగా భావిస్తారు. అందుకే ఆషాఢ మాసంలో అమ్మవారికి తీసుకువెళ్ళే సారిని ఎవరికి వారు విడిగా గుడికి తీసుకువెళ్లకుండా ముందుగా అమ్మవారి పుట్టింటిగా భావించి ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. అక్కడ కాసేపు ఆపి ఆ తర్వాత ఆలయానికి వెళ్ళాలని ఊరు పెద్దలు నిర్ణయించారు. ఈ ఉత్సవానికి శ్రీకారం చుట్టింది ఊరు పెద్దలు మరియు మన తాళం రవి గారు ఇల్లు. ఉదయాన్నే రవిగారి ఇంటి వద్ద పండగ వాతావరణం అయితే మొదలైంది. ఉదయాన్నే మా మావయ్య గారు అయినటువంటి తాళం రవి గారి ఇంటి వద్ద అమ్మవారి సారి తయారీ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఊరి ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి కోసం స్వీట్లు, సాంప్రదాయ చలివిడి పానకాలను కావిడిలోను మరియు ప్లేట్లలోనూ అయితే సిద్ధం చేశారు. బాజా భజంత్రీల మంగళ వాయిద్యాల నడుమ తాళం రవి గారి ఇంటి నుండి సుమారు 30 మందితో కలిసి సారి ఊరేగింపు అయితే ప్రారంభమైంది. డప్పు చప్పుళ్ళు, జయ జయధ్వానాల మధ్య అమ్మవారి సారిని పట్టుకుని భక్తులు మెల్లగా శివాలయం వద్ద ఉన్న అమ్మవారి పుట్టింటి వైపు వెళ్తూ సాగారు. అక్కడికి సారి చేరుకున్న తరువాత అమ్మవారి పుట్టింటి స్థానంలో కాసేపు ఆగి విశ్రాంతిగా వేచి చూసి అక్కడ అమ్మవారికి పూజలు చేసి అలా సారి అక్కడ ఉండగానే జరగబోయే విశేషం చూడటానికి 2 కళ్ళు అయితే చాలలేదు.
అదేంటంటే ఆసారి పుట్టింటి ప్రదేశానికి చేరుకుందో లేదో వార్త ఊరంతా పాకింది. ఎక్కడికక్కడ ఇళ్లల్లో ఉన్న ఊరు జనం మొత్తం ఒక్కసారిగా శివాలయం దగ్గరకు చేరుకోవడం మొదలుపెట్టారు. అక్కడ నుండి అమ్మవారి ప్రధాన ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరారు. దారి పొడవునా ప్రతి వీధి నుండి, ప్రతి ఇంటి నుండి పిల్ల, పాప, ఆడపడుచులు అందరూ కూడా తమ చేతుల్లో స్వీట్లు, ప్రసాదాలు ఇంకా కావుడులు పట్టుకుని ఈ ఊరేగింపులో అయితే కలిసిపోయారు. 30 మందితో మొదలైన ఆ శోభయాత్ర ఆలయానికి చేరుకునే సమయానికి ఒక పెద్ద ప్రవాహంలా మారింది. దారి పొడవునా మంగళ వాయిద్యాలు, పసుపు కుంకుమల శోభ, భక్తుల కోలాహలంతో అసలు ఇది ఆషాఢ పూజలా లేదు, ఒక కంటికి పండగ లాంటి పెద్ద జాతర మహోత్సవంలా అయితే అనిపించింది. చివరకు శోభయాత్ర శ్రీ అంకాలమ్మ అమ్మవారి ప్రధాన ఆలయానికి చేరుకుంది. అక్కడ కనిపిస్తున్న జనాన్ని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంతో పాటు భక్తి పారవస్యం కలగక తప్పదు. దాదాపు 800 మందికి పైగా భక్తులు ఆలయ ప్రాంగణంలో అయితే గుమ్మిగూడిపోయారు. Hey,
ఊరి ఆడపడుచులు గ్రామస్తులు తెచ్చిన స్వీట్లు, చలివిడి పానకాల కావుళ్ళు అమ్మవారికి సమర్పించారు. నిజం చెప్పాలంటే భక్తులు తెచ్చిన ప్రసాదాలు పెట్టడానికి ఆలయంలో స్థలం కూడా ఖాళీ లేనంతగా అయితే నిండిపోయింది. ప్రతి ఒక్కరి ముఖంలోనూ అమ్మవారిని దర్శించుకున్న ఆనందం, ఊరంతా కలిసి ఈ పండగ చేసుకున్నామనే తృప్తి కొట్టొచ్చినట్లయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మధ్యాహ్నం వేళ భక్తులందరికీ భారీ అన్న సమారాధన కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా నిర్వహించారు. వచ్చిన భక్తులందరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ వేడుకలో మరో గొప్ప విశేషం, అమ్మవారికి సారిగా తెచ్చిన ఆ స్వీట్లు ప్రసాదాలన్నిటినీ ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి, ఊరంతటికీ పంచిపెట్టారు. అలా ఐక్యతకు, భక్తికి నిదర్శనంగా ఈ ఆషాఢమాస శ్రీ అంకాలమ్మ అమ్మవారి ఉత్సవం అత్యంత వైభవంగా అయితే ముగిసింది. మన పల్లెటూరులో ఉన్న ఆత్మీయతకు, సాంప్రదాయాలకు ఈ వేడుక ఒక చక్కటి ఉదాహరణ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. చింతపర్రు అంకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ టెక్ అండ్ టూర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టూర్ అండ్ సంస్కృతి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై అంకాలమ్మ తల్లి.